ఆర్టీసీ సమ్మెతో ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైళ్ల సర్వీసుల ఫ్రీక్వెన్సీని గరిష్ట స్థాయికి పెంచాలని నిర్ణయించింది. ఆర్టీసీ సమ్మె కాలంలో హైదరాబాద్లో ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు ఎల్&టీ హైదరాబాద్ మెట్రో రైల్ నాన్ పీక్ అవర్స్ లో 56 రైళ్లు నడిపేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం నాన్ పీక్ అవర్స్ లో 44 రైళ్లు నడుస్తుండగా వీటిని 56కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సాధారణ రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి 10:30 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పీక్ అవర్స్ లో 56 రైళ్లు నడుస్తాయి. ఈ సమయంలో 2 రైళ్ల మధ్య నిడివి 3 నిమిషాల 40 సెకండ్లు ఉంటుంది. నాన్ పీక్ అవర్స్ లో మియాపూర్ టు ఎల్బీ నగర్ కారిడార్లో 4 నిమిషాల 50 సెకండ్లు, నాగోల్ టు రాయదుర్గ్ మార్గంలో 5 నిమిషాల 20 సెకండ్ల గ్యాప్తో 44 రైళ్లు నడుస్తుంటాయి. ఆర్టీసీ సమ్మెను దృష్టిలో ఉంచుకుని రోజంతా గరిష్టంగా 56 రైళ్లు నడపాలని నిర్ణయించారు. మియాపూర్ టు ఎల్బీ నగర్ కారిడార్లో ఇకపై 4 నిమిషాల 20 సెకండ్ల గ్యాప్తో, నాగోల్ టు రాయదుర్గ్ మార్గంలో 3 నిమిషాల 40 సెకండ్ల గ్యాప్తో రైళ్లు నడవనున్నాయి. దీంతో పాటు ప్రజలకు కలిగే ఇబ్బందులను తగ్గించేందుకు హెచ్ఎంఆర్ఎల్ అభ్యర్థన మేరకు రాత్రి 11 గంటల తర్వాత కూడా చివరి మెట్రో రైల్ సర్వీసును పొడిగించే అవకాశాన్ని పరిశీలిస్తోంది.